జనరల్‌గా డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌కి షుగర్‌ని గానీ, స్వీట్స్ గానీ అవాయిడ్ చేయమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. షుగర్ బదులుగా మేము బెల్లం తినొచ్చా అని. అసలు డయాబెటిస్ ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. మనం గనక 100 గ్రాముల షుగర్ తీసుకున్నట్లయితే దీని నుండి 387 క్యాలరీస్ వరకు ఎనర్జీ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, దీనిలో 99 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్స్‌లో 1 మిల్లీగ్రామ్ వరకు సోడియం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దీనిలో 0 ఫ్యాట్ ఉంటాయి, ప్రోటీన్స్ 0 లెవెల్స్ ఉంటాయి, అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లాంటివి కూడా ఉండవు. అందువల్ల మనం షుగర్ కనుక తీసుకున్నట్లయితే ఎనర్జీ వాల్యూస్ అయితే ఉంటాయి, కానీ వీటి నుండి అందే పోషక విలువలు అనేవి ఆల్మోస్ట్ 0 ఉంటాయి. షుగర్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చూసినట్లయితే ఇంచుమించుగా 65 ఉంటుంది. అంటే మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే మనం షుగర్ కనుక ఆహారంలో తీసుకున్నట్లయితే బ్లడ్‌లో షుగర్ శాతం అనేది త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే మనం 100 గ్రాముల బెల్లం తీసుకున్నట్లయితే దీని నుండి ఆల్మోస్ట్ 384 క్యాలరీస్ వరకు కూడా ఎనర్జీ అనేది లభిస్తుంది. అలాగే దీనిలో 98 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అండ్ 0 ఫ్యాట్ ఉంటుంది. ఒక అర గ్రామ్ వరకు కూడా ప్రోటీన్ ఉంటుంది, అండ్ ఒక అర గ్రామ్ వరకు కూడా ఫైబర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ప్రత్యేకించి బెల్లంలో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సో, విటమిన్స్ తీసుకున్నట్లయితే గనక విటమిన్స్ లైక్ ఏ, సి, డి, ఈ అండ్ కే వైటమిన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ మినరల్స్ తీసుకున్నట్లయితే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ అండ్ కాపర్ మినరల్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఈ విధంగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల బెల్లం అనేది మనం ఆహారంలో తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంతవరకు కూడా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని రకాల విటమిన్స్ లైక్ వైటమిన్ కే ఉండడం వలన అండ్ మినరల్స్ లైక్ కాల్షియం ఉండడం వలన బోన్స్ స్ట్రెంగ్థనింగ్‌కి బెల్లం అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ వైటమిన్ సి, ఐరన్, కాపర్ ఇవన్నీ ఉండడం వలన రక్తహీనత అనేది కొంత ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, మ్యాంగనీస్ లాంటివి, కాపర్ లాంటివి ఉండడం వలన నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే బెల్లం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంచుమించుగా 84 వరకు ఉంటుంది. అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దాని అర్థం మనం కనుక ఆహారంలో బెల్లాన్ని కనుక తీసుకున్నట్లయితే బ్లడ్‌లో ఉండే షుగర్ వాల్యూస్ అనేవి త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల బెల్లం తీసుకున్నప్పుడు మనకి ఎనర్జీ వాల్యూస్‌తో పాటుగా ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వలన అడిషనల్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఫైబర్ కూడా బెల్లంలో ఉండడం వల్ల డైజెషన్ కెపాసిటీ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేస్తుంది. సో, షుగర్‌ని, బెల్లాన్ని గనక కంపేర్ చేసినట్లయితే రెండిట్లో ఆల్మోస్ట్ ఎనర్జీ వాల్యూస్ ఒకే విధంగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్ శాతం అనేది కూడా రెండిట్లోనూ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే బెల్లంలో ఉండే వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కానీ బెల్లం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండడం వలన మనం బెల్లాన్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న పేషెంట్లు షుగర్‌తో పాటుగా బెల్లాన్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఈ బెనిఫిట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు గనక బెల్లాన్ని డైట్‌లో తీసుకోవాలి అని అనుకుంటే రోజుకి 15-30 గ్రామ్స్ వరకు మించకుండా మీ ఆహారంలో బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యావరేజ్‌గా 1-2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా, లేదా షుగర్ పేషెంట్స్ అయ్యుండి ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళైతే తప్పనిసరిగా మీరు షుగర్‌తో పాటు బెల్లాన్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్‌ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థాంక్ యూ.